ఛాయ. నమస్కారం అధ్యక్ష. మొట్టమొదటిగా తిరుపతి శాసనసభ్యులుగా మాట్లాడే అవకాశం కల్పించిన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తిరుపతి స్థానికులకు దర్శన భాగ్యం పునరుద్ధరించిన సందర్భముగా ఈరోజు గౌరవ టీటీడీ పాలక మండలి చైర్మన్కు, సభ్యులకు, అధికారులకు, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది గత 5 సంవత్సరాల్లో స్థానికులకు ఉండేది గత ప్రభుత్వంలో తీసేశారు. అది తీసేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా టికెట్లు అమ్ముకొని వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం చేసుకున్నారు అధ్యక్ష. అది మళ్ళా మన ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మొట్టమొదటి పాలక మండలి మీటింగ్లో చేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా గరుడ వారధి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూజలు చేసి గరుడ వారధి అనే పేరు పెట్టి 1 సంవత్సరం 1.5 సంవత్సరం కాలం పూర్తి జరుగుతూ ఉంటే, అది పూర్తయినాక పేరు మార్చి శ్రీనివాస సేతుని పెట్టారు. దాన్ని కూడా ఈరోజు పాలక మండలి వాళ్ళు ముఖ్యమంత్రి తీసుకొని చాలా సంతోషం. నెక్స్ట్ తిరుపతి స్థానికులకు తిరుమలలో బాలాజీ నగర్లో ఇల్లున్నాయి దశ, 1000-800 ఇండ్లు. ఆ ఇండ్లల్లో ఇంతకుముందు ఒక 500 ఇండ్లు గత ప్రభుత్వంలో స్లాబ్లు వేశారు. మన ప్రభుత్వంలో అది ఇప్పుడు ఇంకొక 610 ఇండ్లు ఉన్నాయి. ఆ స్లాబ్లు వేయాలనేసి కూడా అక్కడ స్థానికులు, వాళ్ళు ఓటర్లు, ఎప్పుడో చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రేకుల షెడ్లలో నివసిస్తున్నారు. వాళ్లకు స్లాబులు ఇవ్వాలనేసి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఈ తిరుపతిలో గంజాయి, మాస్టర్ ప్లాన్ రోడ్స్, వీటిపైన సమగ్ర విచారణ జరిపి వెంటనే ఎంక్వైరీలు వేసి దోషులను శిక్షించాలనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం కల్పించిన అధ్యక్షులకు ధన్యవాదాలు అధ్యక్ష.